నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 10వ భాగం. ఏమైంది వేణు? ఒక్క అంగలో అతన్ని చేరుకుని అడిగాడు శరత్ చంద్ర. వీణని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రాన్స్లో ఉన్నట్టుగా అన్నాడు అతను. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతని మనసు ఇప్పుడు పోటెత్తిన సముద్రంలో ఉంది. అతనికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. అతని మనసు హఠాత్తుగా 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. తాను హాస్పిటల్కి పరిగెత్తడం, అక్కడ డాక్టర్ తనని లోపలికి వెళ్ళనివ్వకపోవడం, తను అక్కడ ఒంటరిగా కుర్చీలో కూర్చుండిపోవడం అన్నీ సినిమా రీళ్లలా గిర్రున తిరిగాయి. అతని మనసులోని సంఘర్షణ అర్థమైన శరత్చంద్ర వేణుని కుర్చీలో కూర్చోబెట్టి బలవంతంగా మంచినీళ్లు పట్టించాడు. అతనికి పానిక్ అటాక్ స్టార్ట్ అయిందని అర్థమైంది శరత్చంద్రకి. వేణు, నా వైపు చూడు, గట్టిగా అన్నాడు. వేణు చూపులు స్థిరంగా లేవు. అతని చేతులు చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోతున్నాయి. ఎగశ్వాస మొదలైంది. యామిని, ఐస్ వాటర్ తీసుకురా త్వరగా, కంగుమన్న కంఠంతో ఆజ్ఞాపించాడు శరత్. పై అధికారి ఆజ్ఞని తప్పక పాటించే సైనికుడిలా చాలా వేగంగా వంటగదిలోకి పరుగున వెళ్ళిందామె. ఇటు చూడు వేణు, వేణుకి ఏమీ కాలేదు. నీ భయం నుంచి బయటికి రా. శరత్చంద్ర గొంతు ఎక్కడో లోతు నుంచి వస్తున్నట్టుగా చాలా మెల్లగా చేరింది వేణు చెవులికి. అతని కళ్ళ ఎదురుగా ఒళ్లంతా దెబ్బలతో ప్రాణాలు కోల్పోయిన వీణ శరీరమే కనిపిస్తోంది. తాను వీణ లేకుండా బ్రతకలేడు. ఎలా? తాను కూడా ఆమెతోనే వెళ్ళిపోతాడు. ఇప్పుడే, ఈ క్షణమే. ఇంతలో ఒక్కసారిగా మొహం మీద విసురుగా చల్లని నీళ్లు చెల్లుమని తగలడంతో ఉలిక్కిపడి నెమ్మదిగా తన ఎదురుగా నిలబడిన వ్యక్తి మీద దృష్టిని సారించడానికి ప్రయత్నించాడు వేణు. అయినా అతని గుండె వేగం తగ్గలేదు. అప్పుడు ధారాపాతంగా మంచు ముక్కలు కరిగి నీరైనట్టుగా తల మీద నుంచి చల్లని నీళ్లు ప్రవహించి అతని బట్టల్ని తడిపేశాయి. కొద్ది క్షణాల పాటు మనసు శరీరం తిమ్మిరెక్కిపోయినట్టుగా అయింది అతనికి. నెమ్మదిగా స్పృహ వచ్చినట్టయి చుట్టూ పరికించి చూశాడు. ఒక మూలగా సంపత్ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే వంట చేసే ఆదెమ్మ, పక్కనే ఆమెకి అసిస్టెంట్గా పనిచేసే భాను, తోట పని, రాత్రిపూట గార్డెన్ పని చూసే ముత్యాలు, తన పర్సనల్ బాడీగార్డ్స్ నవీన్, చేతన్ కాకుండా హెడ్ సెక్యూరిటీ సత్తార్ తన వైపే ఆందోళనగా చూస్తూ నిలబడి ఉన్నారు. ఏమీ పర్వాలేదన్నట్టుగా వాళ్ళందరికీ సైగ చేసి అప్పుడు ఎదురుగా ఉన్న జంటని చూశాడు వేణు. శరత్చంద్ర తన భుజం మీద చెయ్యి వేసి నిలబడి ఉన్నాడు. అతని పక్కనే యామిని పెద్ద నీళ్ల జగ్గుతో నిలబడి ఉంది. బహుశా ఇంకా హడావిడి చేస్తే ఆ నీళ్లు తన తల మీద పోయడానికేమో అనుకుంటూనే తన తల తడుముకుంటూ తడిసిన తన బట్టల వంక చూసుకున్నాడు. ఆల్రెడీ ఒక కోట అయిందని అర్థమైంది అతనికి. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది అతన్ని. కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆర్ యూ ఓకే? భుజం మీద చేతిని అలాగే ఉంచి అడిగాడు శరత్చంద్ర. గుండె వేగం ఇంకా సర్దుకోకపోయినా ఎగశ్వాస తగ్గింది. బాగానే ఉన్నట్టుగా తల ఊపాడు వేణు. ఒక్క నిమిషం అంటూ పక్కకి వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం వినిపించింది వేణుకి. యామిని టవల్ తెచ్చి నెమ్మదిగా అతని మొహం మీద సున్నితంగా అద్దింది. క్షమించండి వేణు, ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. మీరు మమ్మల్ని బాగా కంగారు పెట్టేశారు. చిన్నగా మాట్లాడుతూనే టవల్తో జుట్టు కూడా తొడవసాగింది యామిని. ఆమెకి అన్నదమ్ములు లేకపోవడంతో శరత్చంద్ర మృణాలిని చూస్తే అప్పుడప్పుడు ఈర్ష్యగా ఉండేది. ఇప్పుడు వేణుని చూస్తే ఆమెకి ఆ లోటు తీరినట్టే అనిపించింది. ఎప్పుడూ సంతోషంతో చిందులేసే అతని కళ్ళు నిస్సత్తువగా నిస్సహాయంగా ఉండడం ఆమె భరించలేకపోయింది. విహారీ ప్రాణ స్నేహితుడైతే ఆమెకి వేణు అన్నయ్యలా అనిపించాడు. కొంతమందిని చూస్తే కొన్ని బంధాలు అల్లుకోవాలనిపిస్తుంది. వేణుని చూడగానే ఆమెకి అన్నయ్య అని పిలవాలనిపించింది. ఆమె వెర్రితనానికి శరత్చంద్ర నవ్వకపోయినా వేణు నవ్వుతాడేమో అనిపించింది. మౌనంగా ఊరుకుంది అందుకే. కానీ ఇప్పుడు మౌనంగా ఉండలేకపోయింది. అన్నయ్య పిలిచింది. అతను చివుక్కున కళ్ళు తిప్పి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆమె భయపడినట్టుగా ఒక అడుగు వెనక్కి వేసింది. అంతలోనే సర్దుకుని ఏమీ ఎరగనట్టుగా తన పని తాను చేసుకుపోసాగింది. ఇదంతా గమనిస్తున్నాడు శరత్చంద్ర ఫోన్ మాట్లాడుతూనే. అతను ఏ పని చేస్తున్నా అతని మనసు మెదడులలో కొంత భాగం యామిని గురించే ఆలోచిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా వేణు తన తొందరపాటు మాటతో ఆమెని బాధ పెడితే ఎలా ఆమెని ఓదార్చాలా అనే ఆలోచిస్తున్నాడు. నాకు అన్నలు తమ్ముళ్ళు లేరు. నేను ఒక్కర్తినే అని శరత్చంద్ర, మృణాలిని వదిన నన్ను తెగ ఏడిపిస్తారు.
నీ చిన్నతనంలో ఎవరితోనైనా పోట్లాడ పెట్టుకున్నావా? ఎవరితోనైనా ఏదైనా పంచుకున్నావా? అని. లేదని చెప్పగానే ఇద్దరూ పగలబడి నవ్వుతారు. నాకు ఉక్రోషం వచ్చేస్తుంది. తను తలా తోక లేకుండా మాట్లాడుతోందని తెలిసినా కొనసాగించింది యామిని. తల తుడవడం అయిపోగానే టవల్ని అతని భుజాల చుట్టూ కప్పి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది. అతను మౌనంగా వింటున్నాడు ఆమె చెప్పేది. మా అమ్మని ఎప్పుడూ అడిగేదాన్ని, నాకు తమ్ముడు చెల్లి ఎందుకు లేరని. నాకు అప్పుడేం తెలుసు నా ప్రశ్న అమ్మని నాన్నని ఎంత బాధ పెట్టేదో అని. ఒకసారి బామ్మ దగ్గర అమ్మ ఏడుస్తుంటే ఆవిడ ఓదార్పుగా ఏదో అంటోంది. చాటుగా వినడం తప్పని తెలిసినా నా పేరు వినిపించడంతో అక్కడే నిలబడ్డాను. నేను బాగా చిన్నప్పుడు, అంటే బహుశా 2 ఏళ్లప్పుడు అనుకుంటా, చాలా అల్లరి చేసేదాన్నట. అందుకని అమ్మ నన్ను తాడుతో కట్టేసేది. ఒకసారి అలాగే కట్టేసి ఇంట్లో పని చూసుకుంటోంది. పక్కన పెరట్లో కట్టేసిన పొగరుబోతు ఎద్దు కట్టు తెంచుకుని మా వాకిట్లోకి పరిగెత్తిందట. నేను అక్కడే ఆడుకుంటున్నానట. భయం తెలియదుగా మరప్పుడు. ఇంతలో వంటగదిలో నుంచి వచ్చిన అమ్మ ఆ దృశ్యం చూసి హడిలిపోయిందట. నా మీదకు వచ్చి నన్ను తొక్కబోతున్న ఎద్దుకి ఎదురు వెళ్ళిందట అమ్మ. అంతే, కొమ్ములతో పొడిచింది. పదునైన కొమ్ములు లోపలికి దిగగానే అమ్మ తను తప్పుకోలేదట. నన్ను తన వెనక్కి నెట్టిందట. ఆ లోపుగా నాన్నగారు రావడం, పక్కింటి వాళ్ళ సహాయంతో ఆ ఎత్తును కట్టేయడం జరిగిందట. ఆ సంఘటనలో అమ్మకి బాగా గాయాలై అసలు బ్రతుకుతుందా అనుకుంటున్న సమయంలో అమ్మ బ్రతికింది. కానీ అమ్మకి మరి ఇంక పిల్లలు కలగరని చెప్పారట. చెప్పడం ఆపి తన చేతి గోళ్ళని కొరుక్కోవడం మొదలుపెట్టింది యామిని. ఒక్కసారిగా గదంతా నిశ్శబ్దం అలుముకుంది. అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. వేణు యామిని వైపే చూస్తున్నాడు. అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. యామి, అది నీ తప్పు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? మృదువుగా మందలించాడు శరత్చంద్ర ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమె మాట్లాడలేదు. మీరు నన్ను అన్నా అని పిలవచ్చు. వేణు నోటి నుంచి మాటలు అతని ప్రమేయం లేకుండానే వచ్చేశాయి. నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి చూసింది యామిని. అతను చిన్నగా నవ్వుతూ తల ఊపాడు. అయిందా డ్రామా? ఇక అసలు విషయానికి వద్దామా? కావాలని కొంచెం వెటకారంగా అన్నాడు శరత్చంద్ర. వేణు యామిని ఇద్దరూ ఒకేలా రియాక్ట్ అవుతారని తెలుసు అతనికి. డ్రామానా? ఇద్దరూ ఒకేసారన్నారు కోపంగా. అతను గట్టిగా నవ్వేశాడు. వేణు యామినులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నెమ్మదిగా స్టాఫ్ అంతా ఒక్కొక్కరే తమ తమ పనుల్లోకి దిగిపోయారు. వేణు, షీఈస్ ఫైన్. మంత్రతో మాట్లాడాను. మేము వెళ్ళి చూసి వస్తాం. అక్కడి నుంచి నీకు కాల్ చేస్తాను శరత్చంద్ర అన్నాడు. నో, నేను వస్తాను వేణు అన్నాడు. నువ్వు వస్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వేణు. నువ్వని తెలిస్తే జనాన్ని కంట్రోల్ చేయలేరు. అతని ఫోబియా గురించి చెప్పకుండా నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు శరత్చంద్ర. నేను వస్తాను, మేనేజ్ చేస్తాను. మరి తర్కించే అవకాశం ఇవ్వకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు వేణు. శరత్చంద్ర చిన్నగా తల విదిలించాడు. ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం రచయిత గారు. నవ్వులాటగా అంది యామిని. వేణు వీణని ప్రేమిస్తున్న విషయం చాలా స్పష్టంగా గ్రహించగలిగారు వాళ్ళిద్దరూ. ఐ లవ్ యూ యామిని. శరత్చంద్ర, వేణు బాధని పోగొట్టడానికి నువ్వు ఆ విషయం చెప్పావని నాకు తెలుసు బుజ్జి. నా బంగారం, నువ్వు బాధపడతావని కూడా ఆలోచించకుండా తన బాధని పోగొట్టాలనుకున్నావు. ఆమెని గట్టిగా హత్తుకుంటూ అన్నాడు శరత్చంద్ర. గువ్వల అతని గుండెలపై వాలిపోయిందామె. ఆ గదంతా నీలిరంగు కాంతి పరుచుకునుంది. 0 వాట్ బల్బ్ కావడంతో గదిలో ఏ వస్తువు స్పష్టంగా కనిపించడం లేదు. వేణు హాస్పిటల్ బెడ్కి దగ్గరగా కుర్చీ జరుపుకుని ముందుకు వంగి వీణ పక్కనే తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతని గుండె జెట్ విమానం కన్నా వేగంగా కొట్టుకుంటోంది. నెమ్మదిగా తలెత్తి నిశ్చలంగా పడుకుని ఉన్న వీణ వైపు పరీక్షగా చూశాడు. ఆమెలో ఎటువంటి కదలిక లేకపోవడం అతనికి భయాన్ని పుట్టిస్తోంది. దానికి తోడు చిన్నగా వస్తున్న ఏసీ శబ్దం తప్ప మరి వేరే శబ్దం లేకపోవడంతో అతని గొంతు తడారిపోతూ ఉంది. శరత్చంద్ర, మంత్ర తనకి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. హాస్పిటల్స్ అంటే విపరీతమైన ఫోబియా ఉన్న అతను అక్కడ ఒంటరిగా ఉండలేడని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు వాళ్ళు. ధీరజ్ అసలు వీణని వదిలిపెట్టి రాలేదు. అక్కడే కూర్చున్నాడు. ఎవరు ఎంత చెప్పినా వినలేదు వేణు. నిస్సహాయంగా దెబ్బలతో పడి ఉన్న వీణని వదిలి వెళ్ళలేకపోయాడు. ధీరజ్ని బలవంతంగా శరత్చంద్రతో వాళ్ళింటికి పంపించాడు. సత్తార్ తనకి తోడుగా అక్కడే బయట పిలిస్తే పలికే దూరంలో ఉంటాడని మంత్రకి నచ్చచెప్పి పంపించాడే కానీ తర్వాత 1 గంట పాటు తను తీసుకున్న నిర్ణయం మీద అతనికే అనుమానం వచ్చింది. గదిలో చాలా అసహనంగా గడిపాడు. మధ్యలో సత్తార్ ఒకసారి వచ్చి వెళ్ళాడు. తను ఒక అద్భుతమైన నటుడని మరొకసారి నిరూపించుకున్నాడు సత్తార్ ముందు వేణు. అర్ధరాత్రి దాటి 1 గంట కావస్తోంది. భయంతో అతని గొంతు పెడుచుకట్టుకుపోతోంది.
బలంగా ఊపిరి తీసి వదిలాడు వేణు. పానిక్ అటాక్ మొదలవ్వబోతోందని తెలుస్తోంది అతనికి. తన దృష్టినంతా లయబద్ధంగా వినవస్తున్న వీణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద పెట్టాడు. ల్యాప్టాప్ అని కొట్టుకుంటున్న ఆమె గుండె సవడిని లెక్కించడం ప్రారంభించాడు. అతని నుదుటి మీద అలుముకున్న చెమటి బిందువులు నెమ్మదిగా మాయమవ్వసాగాయి. వీణ గదికి ఎదురుకుండా ఉన్న గదిలో ఒక వ్యక్తి అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. అతను దాదాపు 2 గంటల నుంచి ఆ గదిలో నుంచి ఎదుటి గదిపై తన కన్నేసి ఉంచాడు. ఆ గదిలోకి అతను రావడానికి డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టవలసి వచ్చింది. డబ్బు తనది కాకపోయినా తన జేబులో పడవలసినది అన్యాక్రాంతమైపోతోందనే మహాబాధ అనిపించింది అతనికి. అతని పేరు రవి. ఇంజనీరింగ్ డ్రాపౌట్. ఎంతో చురుకుగా ఉండి చదువులో అందరికన్నా ముందు ఉండే అతను, తల్లిదండ్రుల ఆశకి ప్రతిరూపంలో ఉండే అతను ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చెడు స్నేహాలకి అలవాటు పడడమే కాకుండా బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. ఫీజు కట్టమనిచ్చిన డబ్బును కూడా బెట్టింగ్ మీద పెట్టడంతో విషయం తెలిసిన అతని పేరెంట్స్ అతనికి ఇక డబ్బు సర్దలేక చేతులెత్తేశారు. ఒక రాత్రి ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగతనం చేసి చేసిన అప్పులను తీర్చి కొత్త అప్పులు చేశాడు రవి. అలా అప్పులు చేస్తూనే ఉన్నాడు. ఒక అర్ధరాత్రి అతనికి అప్పిచ్చిన సేటు మనుషులు అతన్ని వెంటాడుతుంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె కారు కింద పడ్డాడు. ఆమె అతన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించింది తన డ్రైవర్ సహాయంతో. ఏది తనకి లభించినదే చెయ్యని ఆమె అతన్ని ఒక లక్ష్యంతో కాపాడడమే కాక అతని అప్పులన్నీ తీర్చి తన చేతుల్లో పెట్టుకుంది. ఆమె సహాయం చేసిందని కాదు, ఆమె అందానికి దాసోహమని ఆమె చెప్పినదల్లా చేయడం మొదలుపెట్టాడు రవి. బెట్టింగ్ కన్నా ప్రమాదకరమైన మత్తులో తాను కూరుకుపోతున్నాడని గ్రహించలేకపోయాడతను. ఇప్పుడు కూడా ఆమెకి ఇవ్వవలసిన సమాచారం మీద అతని ఏకాగ్రత అంతా పెట్టాడు. తన అందాన్ని ఎరగా వేసి అతన్ని ఉపయోగించుకుంటోందని తెలుసుకునే స్థితిలో లేడతను. తన చేతికున్న వాచ్ చూసుకున్నాడు. సమయం రాత్రి 1:30 అయింది. నెమ్మదిగా తన గది తలుపు ఓరగా తెరిచి చూశాడు. తల బయట పెట్టి కారిడార్ అంతా కలిగి చూశాడు. నైట్ డ్యూటీ నర్స్ అక్కడ కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతోంది. అప్పుడు అతని దృష్టి ఎదుటి గది మీద పడింది. ఎటువంటి అలికిడి లేదు. అతనికి ఒక్కసారి ఆ గది తలుపు తెరిచి చూడాలని అనిపించినా అది ప్రమాదమని వెనకడుగు వేశాడు. తలుపు నెమ్మదిగా చారవేసి బెడ్ మీద కూర్చున్నాడు. ఉదయం నుంచి అదే పనిగా తిరగడం వల్ల అతని కళ్ళు మూతల పడసాగాయి. ఎదుటి గదిలోని పేషెంట్ కనీసం ఇంకొక 2 రోజులు అక్కడే ఉండాలన్న సమాచారం డ్యూటీ నర్స్ నుంచి రాబట్టాడతను. ఇంకా అంత రాత్రి తను చేసేదేమీ లేదని అనుకోగానే మంచం మీద ఒరిగిపోయాడు. క్షణాల్లో తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలుసుకోలేనంత గాఢ నిద్రలోకి జారిపోయాడు. ఉదయం అతను లేచేసరికి ఊహించలేని ఎదురు దెబ్బ తగలబోతోందని తెలిస్తే అతనికి చచ్చినా నిద్ర పట్టేది కాదు. వీణ కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది. ఆమె కనురెప్పలు ఎవరో జిగురుతో అంటించారా అన్నట్టుగా ఒక పట్టాన తెరవలేకపోయింది. గొంతు తడారిపోయినట్టుగా గరగరలాడుతోంది. చిన్నగా మూలిగింది వీణ. జరిగినదంతా నెమ్మదిగా గుర్తురావడం మొదలుపెట్టింది. ఒక అజ్ఞాత వ్యక్తి తన ఇంట్లోకి దూసుకురావడం, తన మీద దాడి చేయడం అంతా. ధీరజ్! ఒక్క ఉదుటిన ఆమె లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో బలవంతంగా కళ్ళు తెరిచి అరుస్తూ చుట్టూ చూసింది. తను హాస్పిటల్ గదిలో ఉన్నట్టు అర్థమవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు ఆమెకి. ఎడమ చేతికి పెట్టబడిన డ్రిప్ చూడగానే ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. తిరిగి లేవడానికి ప్రయత్నిస్తుండగా 2 బలిష్టమైన చేతులు ఆమె భుజాలని సున్నితంగా నొక్కిపెట్టుంచాయి. ఆమె చటుక్కున కళ్ళు తెరిచి తనని పట్టుకున్న వ్యక్తి వంక చూసి తన కళ్ళు తనని మోసం చేయడం లేదు కదా అనుకుంది. ఎదురుగా సన్నగా పొడవుగా ఉన్న ఒక బట్టతల వ్యక్తి తన కళ్ళలోకి ఆతృతగా చూస్తూ కనిపించాడు. అతని ఫ్రెంచ్ కట్ మీసాలు, మేకగెడ్డం విచిత్రంగా అనిపించాయి. అప్పుడు చూసింది అతని కళ్ళలోకి. నీటి చలమలైన అతని నల్లటి విశాలమైన కళ్ళు, ప్రేమ నిండిన కళ్ళు. వేణు అంది అస్పష్టంగా. అతను నవ్వుతూ తల చిన్నగా కదిలించాడు. ధీరజ్ ప్రశ్నించింది తడారిపోతున్న పెదవులను నాలికతో తడి చేసుకుంటూ. అతి కష్టం మీద వినగలిగాడు ఆ మాటని వేణు. క్షేమంగా ఉన్నాడు వీణ. శరత్చంద్ర యామినలతో ఉన్నాడు ఆమె చెవిలో చెప్పాడు. ఆమె చిన్నగా నిట్టూర్చింది. పెదవి విప్పి అడగకుండానే సిప్పర్తో నీళ్లు తెచ్చి తాగించబోయాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి గ్లాస్ కోసం సైగ చేసింది. అతను కళ్ళతోనే ఆమె కుడి చేతిని చూడమని సైగ చేశాడు. ఆమె కళ్ళబడింది. సిమెంట్ కట్టు కట్టబడిన తన కుడి చెయ్యి. ఎలా జరిగిందో గుర్తుకురాగానే ఆమె నుదురు చిట్లించింది. నొప్పిగా ఉందా? లాలనగా అడిగాడు. ఇప్పుడు అతని మనసుకి ఏ రకమైన భయాలు లేకపోవడం అతను గమనించలేదు. ఆమె లేదన్నట్టుగా తల ఊపింది. అతను ఇచ్చిన మంచినీళ్లు తాగిన తర్వాత కొంచెం తేరుకున్నట్టుగా అనిపించింది ఆమెకి. ఆమె నుదుటి మీద ఏర్పడిన చెమట బిందువులను నాప్కిన్తో సున్నితంగా అద్దాడతను. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి అతని వైపు చూసింది.
ఎంత మారువేషంలో ఉన్నా అతని కళ్ళలో నిద్రలేమి అలసట స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎంతసేపయింది నన్ను ఇక్కడ జాయిన్ చేసి? గొంతు గరగరలాడుతున్నా పట్టించుకోకుండా అడిగింది. 2 రోజులు చెప్పాడతను. ఆ సమాధానం వినగానే మ్రాన్పడిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం నిస్సహాయంగా చెప్పింది. ఆమెకి హాస్పిటల్లో తన తండ్రి చివరి బాధాకరమైన రోజులు గుర్తుకొచ్చి కడుపులో దేవినట్టయింది. ఇంకొక రోజు అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి పంపిస్తారు. ఆమె తల నిమురుతూ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు వేణు. నాకు హాస్పిటల్స్ అంటే భయం. అతని చేతిని గట్టిగా పట్టుకుని బేలగా చూస్తూ అంది. ఒక్క క్షణం తెల్లబోయాడతను. ఆ తర్వాత అతనికి నవ్వొచ్చింది. తాము ఒకరికొకరు సరిజోడంటే ఒప్పుకోదు కానీ వీణ ఇంతకన్నా నిదర్శనమేం కావాలి అనుకున్నాడు మనసులో. కానీ తెలివైనవాడు కనుక నవ్వును పెదవుల మీదకి రానివ్వలేదు. చెప్పిన మాట విను స్వీట్ హార్ట్, రేపొక్కరోజు అంతే నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె వినలేదు. కళ్ళ నిండా నీళ్లతో చూసింది అతని వంక. కరిగి నీరైపోయాడతను. సత్తార్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన ఐడెంటిటీ బయటపెడితే కానీ పని జరగలేదు. హాస్పిటల్ స్టాఫ్ అందరికీ తన ఫోటో మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాక వదిలారు. అంతా గమనిస్తూనే ఉంది వీణ. అతను చకచక ఆమె వస్తువులు నీట్గా ఒక బ్యాగ్లో సర్దాడు. తనతో ఒక నర్సు వచ్చే ఏర్పాటు కూడా చేశాడని తర్వాత కారు దిగుతుండగా తెలిసిందామెకి. 1 గంటలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక ఆమెని తన 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడతను. దించు నన్ను, ఇది నువ్వు నటిస్తున్న సినిమా కాదు, దించు కంగారుగా చుట్టూ చూస్తూ అంది వీణ. నెమ్మది, మిగతా పేషెంట్స్ లేస్తే ఇక్కడి నుంచి కదలడం కష్టమవుతుంది. అయినా నాకు కూడా హాస్పిటల్స్ అంటే విపరీతమైన భయం. నువ్వు నా గుండెలకి దగ్గరగా ఉంటే పానిక్ అటాక్స్ రావు. సత్తార్తో పాటుగా లిఫ్ట్లోకి అడుగు పెడుతూ చెప్పాడు వేణు. అతను నిజం చెప్తున్నాడో తనని కన్విన్స్ చేయడానికి అబద్ధం చెప్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి. అతని మొహం సీరియస్గా ఉంది. తర్వాత ఆ విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుందామే. నెమ్మదిగా తన ఎడమ చేతిని అతని మెడ వెనుకగా భుజం చుట్టూ వేసి అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. ఆమెకి నిద్ర పట్టేసింది. తన గుండెలపై వాలిపోయిన ఆమె నుదుటిని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు వేణు. అప్పుడు ఆమె పెదవులపై విరిసిన నవ్వు వెలకట్టలేనిది. అతని గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుందనిపించింది అతనికి. మర్నాడు ఉదయం 6 గంటలకి నిద్రలేచి బయటికి వచ్చి చూసిన రవికి ఎదురుగా ఖాళీ గది వెక్కిరిస్తూ కనిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.